పెళ్ళాం అంటాడు. ఈ నాలుగో పెళ్ళానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లా. అని మనం పెళ్ళాం అనే పదం తప్ప అని మాట్లాడచ్చు. అరే, నా భార్య రాజకీయాల్లో ఉంటే నువ్వు తోలునాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది. అరే, నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. అంతకుముందు నాకు మ్యారేజ్ అయింది, నేను కాదంటలా. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను? అఫీషియల్గా కొన్ని జీవితాలు కుదరం, విడిపోయాం. పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితాల్లోకి వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కంది ఇంకొకరు ఎవరైనా పెళ్లి చేసుకొని, ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను, నేను ముందుకెళ్ళాను. కానీ అలాంటి వాళ్ళని గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తే, నాకు భారతి గారిని అని అనిపిస్తామని ఎంత నాకు నోటి దాకా వచ్చి నాకు మనస్కరించదు. అది నా సంస్కారం. అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్లభుడు నాకు తాలూకు సంస్కారం. నాకు ఆయన కృప ఏంటో నాకు అట్లా అనాలనిపించదు నాకు. ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి, చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయితే సంతోషపడకండి. రేపొద్దునది మీకు కూడా జరుగుద్ది. అది మర్చిపోకండి. ఇది చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి. ఈ రోజున మనం గెలిచేది ఒక ఎన్నికల కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం, ఒక తరం భవిష్యత్తు. మీరు 5 సంవత్సరాలు 420 కోట్లు పెట్టే జట్టీని నిర్మించలేని వాడు ఇంకొకసారి ఎన్నికలు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వచ్చు మీకు. దానికి దయచేసి మీరు అమ్ముడైతే మీ బిడ్డల భవిష్యత్తుని 10,000 రూపాయలకి అమ్మేసుకున్నట్టు.